షర్మిలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారు కుక్కల కంటే హీనమని సినీ రచయిత దర్శకుడు చిన్ని కృష్ణ అభిప్రాయపడ్డారు. త్రేతాయుగంలో సీతమ్మ మీద కూడా నిందలు వేశారని, ఇలాంటి వాటికి కృంగిపోకూడదంటూ హితవు పలికారు. తామంతా షర్మిల వెనుక ఉంటామన్నారు. ఓటమి భయంతో పాలసీల మీద ఎదుర్కోవాల్సినటువంటి ఇంకొక పార్టీ పాలసీల మీద యుద్ధం చేయాల్సినటువంటి వాతావరణాన్ని కుటుంబ సభ్యుల మీద, దట్టు మహిళల మీద, దట్టు షర్మిలమ్మ మీద వేయటం అనేది ఎంత నీచమైనటువంటి, ఒక గజ్జి కుక్క, వీధి కుక్క, దగుల్బాజీ కుక్కల కంటే హీనంగా పెట్టినటువంటి వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవద్దమ్మా. త్రేతాయుగంలోనే శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడే సీతమ్మ వారి మీద నిందలు వేసినటువంటి ఈ లోకంలో, కలియుగంలో సీతమ్మ తల్లి లాంటి నీ మీద, మీ పార్టీని యొక్క, మీ బ్రదర్ని యొక్క పాదయాత్ర కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్రలు చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కుటుంబంలో మీ మీద నిందేయటం చాలా చిన్న విషయం అమ్మా. అది మాత్రం మీరు మనసులో పెట్టుకొని మానసికంగా మీరు బాధపడినా కూడా ఈ రియాక్షన్ ఎంటైరు స్టేట్ మీద, దేశం మీద పడుతుందమ్మా. నాయకత్వ లక్షణాలతో పుట్టినటువంటి మీరు తోటి మహిళలకి ఏమన్నా జరిగినప్పుడు మీరు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్తున్నానమ్మా. జగన్నాథుడు గుడికి మీరు ఎక్కడైనా వెళ్ళండి ప్రపంచంలో, జగన్నాథుడు పక్కన, అంటే కృష్ణుడు పక్కన వాళ్ళ భార్య ఉండదమ్మా. రాములు వారి గుడికి వెళ్తే రాముడు పక్కన సీత ఉంటుంది. జగన్నాథుడు గుడికి వెళ్తే జగన్నాథుడు పక్కన చెల్లెలు సుభద్రే ఉంటుంది. ఇంకొక పక్క బలరాముడు అన్నే ఉంటాడు. ఆ భగవంతుడు ఆశీస్సులతో ఆ జగన్నాథుడు సాక్షాత్తు ఆ జగన్నాథ్ అనే పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే నీకు తోబుట్టువుగా పుట్టాడమ్మా, కృష్ణ పరమాత్ములాగా. కానీ బలరాముడు ఇటు పక్క లేడని బాధపడద్దమ్మా. చిన్ని కృష్ణ లాంటి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అభిమానించే ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మంది బలరామకృష్ణులు మీ వెనకాలంటారు. అట్లాంటి దగుల్బాజీ కుక్కలు మాట్లాడిన మాటలకి నాలికలు చీరేసే ఒక శక్తియుక్తంగా మేముంటామని, బాధలేమి పెట్టుకోవద్దని, కమింగ్ డేస్లో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కృష్ణుడు ముందుండి అర్జునుడితో యుద్ధం చేపించి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని గెలుపులు సాధించాడమ్మా. కానీ ఇప్పుడు 2019లో జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో కృష్ణుడు, అర్జునుడు రెండూ తానై, నరనారాయణులు తానై యుద్ధానికి సన్నద్ధుడవుతున్నటువంటి ఈ తరుణంలో నువ్వు మానసికంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా ఇది కావద్దమ్మా.